హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బ్లెక్ స్పోర్ట్స్. ఫ్రెండ్స్, టీమిండియా అయితే ఈ నెల 25వ తేదీ నుండి ఇంగ్లాండ్ తోటి 5 మ్యాచ్ల టెస్ట్ సిరీస్ అయితే ఆడబోతుందన్నమాట. సో 25వ తారీఖు నుండి ఫస్ట్ టెస్ట్ మ్యాచ్ అయితే స్టార్ట్ అవబోతుందన్నమాట. సో ఈ టెస్ట్ మ్యాచ్కి సంబంధించినటువంటి మనమైతే ఇరు జట్ల ప్లేయింగ్ లెవెన్ అయితే ఎలా ఉండబోతుందో ఒకసారి అయితే చూద్దాము. సో ఫ్రెండ్స్, ఇక్కడైతే మనం ఒక ముఖ్యమైనటువంటి విషయం అయితే చెప్పుకోవాలి. విరాట్ కోహ్లీ అండ్ అలానే హ్యారీ బ్రూక్ అయితే ఈ టెస్ట్ సిరీస్కి అయితే దూరం అయితే అయ్యారనమాట, వాళ్ళ వ్యక్తిగత కారణాల వల్ల. సో విరాట్ కోహ్లీ అయితే ఫస్ట్ జరగబోయేటువంటి 2 టెస్ట్ మ్యాచ్‌లకైతే దూరమైతే అయ్యాడనమాట. సో దానికి సంబంధించినటువంటి వీడియో కూడా నేనైతే చేశాను. ఒకవేళ మీరు చూడకుంటే గనుక చూడడానికైతే ట్రై చేయండి. కింద డిస్క్రిప్షన్‌లో నేనైతే లింక్ ఇచ్చాను. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం టీమిండియా ప్లేయింగ్ లెవెన్ అయితే ఎలా ఉండబోతుందో చూద్దాం. ఫస్ట్ ఓపెనర్స్‌గా చూసుకున్నట్లయితే గనుక రోహిత్ శర్మ అండ్ అలానే యశస్వి జైస్వాల్ అయితే ఓపెనింగ్ అయితే చేస్తారు. సో యశస్వి జైస్వాల్ అయితే వెస్టిండీస్‌లో మంచిగా అయితే పర్ఫార్మ్ అయితే చేశాడనమాట. కాకపోతే సౌత్ ఆఫ్రికాలో అయితే అంత మంచి పర్ఫార్మ్ అయితే చేయలేదు. కాకపోతే ఈ టెస్ట్ సిరీస్ అయితే చాలా ఇంపార్టెంట్ అనమాట. అది చూద్దాం ఎలా అయితే పర్ఫార్మ్ చేస్తాడు. ఇంకా నెంబర్ 3లో చూసుకున్నట్లయితే కనుక శుభ్మన్ గిల్ అయితే వస్తాడు. ఇతను కూడా అయితే టెస్టులో అయితే ఇన్కన్సిస్టెంట్ పర్ఫార్మ్ అయితే చేస్తున్నాడు అనమాట. ఇతనికి కూడా ఈ టెస్ట్ సిరీస్ అయితే చాలా ఇంపార్టెంట్. ఇంకా నెంబర్ 4లో చూసుకున్నట్లయితే కనుక మనం ఇందాక చెప్పుకున్నట్లే విరాట్ కోహ్లీ అయితే ఫస్ట్ జరగబోయేటువంటి 2 టెస్ట్ మ్యాచ్లకి అయితే దూరం అయితే అవుతాడు. సో నెంబర్ 4లో అయితే ప్రస్తుతం శ్రేయస్ అయ్యర్ ఆడేటువంటి అవకాశాలు ఉన్నాయన్నమాట. ఇంకా నెంబర్ 5లో చూసుకున్నట్లయితే కనుక కేఎల్ రాహుల్ అయితే ఆడతాడు. కేఎల్ రాహుల్ అయితే ఇంకా పై నుండి టెస్టులో అయితే యాజ్ ఏ బ్యాట్స్మెన్ గా మాత్రమే ఆడతాడు. ఇతనైతే వికెట్ కీపింగ్ అయితే చేయబోడు అనమాట. సో దీనికి సంబంధించినటువంటి అఫీషియల్ న్యూస్ కూడా రాహుల్ ద్రావిడ్ అయితే కన్ఫర్మ్ అయితే చేశాడు. నెంబర్ 6లో చూసుకున్నట్లయితే కనుక ఒక వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ గా కేఎస్ భరత్ అయితే ఆడేటువంటి అవకాశాలు ఉన్నాయి ఫ్రెండ్స్. ఇంకా నెంబర్ 7లో చూసుకున్నట్లయితే కనుక రవీంద్ర జడేజా అయితే ఆడతాడు. సో రవీంద్ర జడేజా ఈ టెస్ట్ మ్యాచ్లు అయితే చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇంకా అలానే నెంబర్ 8లో చూసుకున్నట్లయితే కనుక రవిచంద్రన్ అశ్విన్ కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట పిచ్చెస్ లో. మరి చూద్దాం రవీంద్ర జడేజా రవిచంద్రన్ అశ్విన్ డియో ఎలా ఉండబోతుంది. ఇంకా నెంబర్ 9లో చూసుకున్నట్లయితే కనుక జస్ప్రీత్ బుమ్రా అయితే ఆడతాడు. నెంబర్ 10లో మహమ్మద్ సిరాజ్ అయితే ఆడతాడు. సో వీళ్ళిద్దరు పేస్ బౌలింగ్ అయితే ఎలా ఉండబోతుందో మనమైతే చూడాలి. ఇంకా అలానే నెంబర్ 11లో చూసుకున్నట్లయితే కనుక ఒక పేస్ బౌలర్ లేకుంటే ఒక స్పిన్ బౌలర్ కూడా ఆడేటువంటి అవకాశాలు ఉన్నాయన్నమాట. సో మనమైతే కన్ఫర్మ్ అయితే చేయలేము. సో మాక్సిమం ఒక స్పిన్నర్ అయితే ఆడేటువంటి అవకాశాలు ఉన్నాయన్నమాట. సో ఈ స్పిన్నర్ గా అయితే కుల్దీప్ యాదవ్ అయితే ఆడేటువంటి అవకాశాలు ఉన్నాయి యాజ్ ఏ లెగ్ స్పిన్నర్ గా. సో ఫ్రెండ్స్, ఇదనమాట టీమిండియా ప్రాబబుల్ ప్లేయింగ్ లెవెన్ నేను అనుకుంటున్నాను అండి. సో మీరైతే ఏమనుకుంటున్నారో కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ అయితే చేయండి. సో ఇప్పుడైతే మనం ఇంగ్లాండ్ ప్లేయింగ్ లెవెన్ అయితే ఎలా ఉండబోతుందో చూద్దాం. ఫ్రెండ్స్, ఇంగ్లాండ్కి ఓపెనర్స్గా వచ్చేసి జాక్ రావ్లే అండ్ బెన్ డెకట్ అయితే ఓపెన్ అయితే చేస్తారనమాట. ఇంకా అలానే నెంబర్ 3లో అయితే జో రూట్ అయితే ఆడతాడు. సో జో రూట్కి అయితే టెస్టులు అయితే చాలా మంచి అనుభవం ఉందన్నమాట. అండ్ అంతేకాదు ఇండియా పైన అయితే మంచి రికార్డ్స్ కూడా ఉన్నాయి. సో జో రూట్ అయితే ఇంగ్లాండ్ తరపున ఒక కీ ప్లేయర్ అనమాట. సో ఇతనైతే ఇండియాకి చాలా డేంజర్ బ్యాట్స్మెన్ కూడా అయితే చెప్పుకోవచ్చు. ఇంకా అలానే నెంబర్ 4లో చూసుకున్నట్లయితే కనుక డాన్ లారెన్స్ అయితే ఆడతాడు. అండ్ అలానే నెంబర్ 5లో చూసుకున్నట్లయితే ఇంగ్లాండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ అయితే ఆడతాడు అనమాట. సో ఇతను కూడా అయితే చాలా ఇంపార్టెంట్ ప్లేయర్ అనమాట ఇంగ్లాండ్కి. అండ్ అలానే ఇండియాకి కూడా చాలా డేంజరస్ ప్లేయర్. నెంబర్ 6లో చూసుకున్నట్లయితే కనుక జానీ బేస్ట్ అయితే ఆడతాడు. సో ఇతనైతే ఇంగ్లాండ్కి వికెట్ కీపర్గా అయితే ఉండబోతున్నాడు అనమాట. ఇంకా అలానే నెంబర్ 7లో చూసుకున్నట్లయితే టామ్ హ్యాట్లీ అయితే ఉంటాడు. ఇతను ఒక స్పిన్నర్ అనమాట. అలానే నెంబర్ 8లో చూసుకున్నట్లయితే కనుక జాక్ లీచ్ అయితే ఆడతాడు. ఇతను కూడా అనదర్ స్పిన్నర్ అనమాట ఇంగ్లాండ్కి. సో వీళ్ళిద్దరు అయితే మెయిన్ స్పిన్నర్గా అయితే ఆడబోతున్నారు అనమాట. ఇంకా అలానే నెంబర్ 9, 10, 11లో చూసుకున్నట్లయితే కనుక ముగ్గురు పేస్ బౌలర్స్గా వచ్చేసి జేమ్స్ అండర్సన్ అండ్ అలానే మార్క్ వుడ్ అండ్ అలానే ఓలీ రాబిన్సన్ అయితే ఆడతారు. సో వీళ్ళు ముగ్గురు అయితే ఇంగ్లాండ్కి పేస్ బౌలర్స్ అయితే ఆడబోతున్నారు. ఇంకా అంత కావాలనుకుంటే జో రూట్ కూడా స్పిన్ వేస్తాడు కాబట్టి సో వీళ్ళకైతే ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. అండ్ అలానే బెన్ స్టోక్స్ కూడా ఫాస్ట్ బౌలింగ్ వేస్తాడు కాబట్టి సో వీళ్ళకైతే బౌలింగ్ అయితే తిరుగులేదన్నమాట. మరి చూద్దాం ఫ్రెండ్స్, ఈ రెండు టీంల మధ్య ఎవరు గెలుస్తారనేసి. సో మీరైతే ఏ టీం అయితే గెలుస్తుందో ప్రెడిక్ట్ అయితే చేయండి కింద కామెంట్ సెక్షన్ లో. అండ్ ఇంతే ఫ్రెండ్స్, ఇవాళ వీడియో మీకు నచ్చితే కనుక ఈ వీడియోకి అయితే ఒక లైక్ చేయండి. అండ్ అలానే మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి.